ప్రార్థించుదము. కృపాభరితుడైన మా పరలోకపు తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసైనటువంటి మా గొప్ప దేవ, మీకే స్తోత్రములు, ఘనత, మహిమలు చెల్లిస్తున్నాం. ప్రార్థన టీవీ ద్వారా వాక్యము ధ్యానం చేసుకోవడానికి, వాక్యం వినడానికి మా జీవితాలకు ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. తండ్రి, నన్ను నీ నోటి బూరగా దీవించమని వేడుకుంటున్నాను. మీ మాటలు నాలోంచి మీరు నాలుండి మాట్లాడుమని, నీ పాద పన్నిముట్టుగా దీవించమని వేడుకుంటున్నాం. వినుచున్న ప్రతి బిడ్డకు వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో తండ్రి, మేమందరం వాక్య ప్రకారమడి ఆత్మ ఫలములతో ఫలించి నిన్ను మహిమపరిచి ఘనపరిచి మీ ఆస్తులు పొందే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, మీ స్వరము అందరికీ వినిపించి మీ ప్రసన్నత ప్రత్యక్షత అనుగ్రహించి ఘనతా మహిమలు పొందుమని నజరేయుడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మనము ఈ సమయంలో ధ్యానం చేయవలసిన దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నప్పుడు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. మనం ఈ లోకంలో ఘనమైన జీవితంలో ముందుకు సాగాలని దేవునికి ఇష్టం. అటువంటి ఘనమైన జీవితం మనకు కావాలంటే దేవుని దృష్టిలో ప్రియమైనటువంటి వారుగా ఉండాలనేది దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ సమయమున మనము దేవుని దృష్టి అన్నటువంటి అంశాన్ని ధ్యానము చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. మనం చదువుకునే వాక్య భాగము యాకోబును గురించి, ఇజ్రాయేలును గురించి దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచున్నాను, నీవు నా సొత్తు. యాకోబు, నిన్ను సృజించినటువంటి వాడు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించినటువంటి వాడు ఈలాగు సెలవిచ్చున్నాడు, నువ్వు భయపడాకు, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించున్నాను, నేను నీకు తోడుగా ఉంటానని అక్కడ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళున్నప్పుడు అది నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనంలో, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను, నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే నా దృష్టికి నీవు ప్రియుడవు, నాకు ఎంతో ఇష్టమైనటువంటి వాడవు. కాబట్టి నేను నిన్ను నిర్మించినాను, నేను నిన్ను సృష్టించినాను. కాబట్టి నీవు నా సొత్తు, నువ్వు ఎవరో కాదు, నా సొంతము, నా సొత్తు, విలువబెట్టి కొనబడిన వారు. కాబట్టి దేవుని దృష్టిలో ఇజ్రాయేలును గురించి, యాకోబును గురించి దేవుడు ఎంతవారిని ఆశ్రయిస్తున్నాడో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం కూడా ఎవరము అని ఆలోచన చేస్తే పరిశుద్ధుడైన పౌలు ద్వారా దేవుడు మనకు తెలియపరిచాడు. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకున్నప్పుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోని పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి ఘనపరచుడి, దేవుణ్ణి మహింపరచుడి. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవుస్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు,
మీరు విలువబెట్టి కొనబడినటువంటి వారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎవరు మనం? ఆనాడు పాత నిబంధనలు ఇజ్రాయేలీలు, ఈనాడు నూతన నిబంధన ఇజ్రాయేలు ఎవరంటే దేవుని సొత్తు, దేవుని ప్రజలు వారు. దేవుడు విలువబెట్టి కొన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో దేనికి భయపడకూడదు. దేవుని దృష్టికి ప్రియులుగా మనం జీవించాలా, దేవుని దృష్టికి ఇష్టలుగా మనం ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దేవుడు దీవిస్తాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవుస్తున్నాడు. నరులను దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినాడు. వారిని స్త్రీనిగా పురుషునిగా కలిగేసినాడు దేవుడు. అనగా ప్రజలు ఎవరు? ఈ నరులు ఎవరంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం. కాబట్టి దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికలో కొన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు, జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు సెలవిస్తాడు. ముందు ఆయన కన్నులు ఏ రీతిగా ఉంటున్నాయి, ఆయన కన్ను దృష్టి ఏ రీతిగా ఉంటున్నది మనం ఆలోచన చేసి, ఆయన దృష్టి అనేది ఏ రీతిగా ఉంటున్నది, ఎవరి మీద ఉంటున్నది, ఆయన దృష్టి వలన ఏ రీతిగా మనం ఆశించబడతామో మన మనస్సుకు తెచ్చుకొని వాక్య ధ్యానము చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుచున్నాను. దావీదు కీర్తనలు 11వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు సెలవిస్తాడు, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. యెహోవా సింహాసనము, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. కన్నులారా ఆయన తన కన్ను దృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడని యెహోవా కన్నులను గురించి చెప్తున్నాడు, ఆయన కన్నుదృష్టిని గురించి చెప్తున్నాడు, ఆయన సింహాసనం గురించి దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఈ దావీదు కీర్తనలు 11వ దావీదు కీర్తన 4వ వచనం మనం చదువుకున్నప్పుడు, యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను తన కన్నులతో చూచుచున్నాడు. ఆయన నరులను తన కన్ను దృష్టి చేత పరిశీలించుచున్నాడని దేవుడు తన వాక్యం ద్వారా సెలవుస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవ్వరు కూడా ఈ లోకంలో దేవుని దృష్టి నుండి తప్పించుకోలేరు. మనం మంచిగా ఉన్నామా, చెడ్డగా ఉన్నామా, మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం, మనం ప్రత్యక్షంగా చేస్తున్నామా లేకుంటే రహస్యం చేస్తున్నామా, చూచుచున్నటువంటి దేవుడు ఆయన కన్నులు మన మీద ఉన్నాయి, ఆయన నేత్రములు మన మీద ఉన్నాయి, ఆయన కన్నుదృష్టి మన మీద ఉన్నది అనే విషయాన్ని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవుస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నప్పుడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, ఆయన ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నవి. కాబట్టి దేవుని కన్నులు నీతిమంతుల మీద ఎప్పటికీ ఉంటాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి. కాబట్టి దేవుడు ఒక మనిషిగా మనకు కనపడుతున్నాడు. మానవుడు కూడా దేవుని స్వరూపము, మానవుడు దేవుని పోలిక చూపట్టి దేవుడు కూడా ఒక మనిషి మాదిరి దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడు. ఒక మనిషి మాదిరి ఆయన తన కన్ను దృష్టిని మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన కన్నులు మనల్ని చూస్తున్నాయి, ఆయన కన్ను దృష్టి చేత పరిశీలన మనం చేస్తున్నాడు. ఆయన మనల్ని ఎప్పుడు బాగా ఎరిగి ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఏది దాచిపెట్టలేము, రహస్యంగా ఏమి చేయలేము. రహస్యమైనను ఏదైనాను బయలుపరచబడకపోదు. దేవుని నుండి మనం తప్పించుకోలేము. ఎక్కడ కూర్చున్నాను, ఎక్కడ లేచినాను, ఎక్కడ నడిచినాను, రహస్యంగా ఏ కార్యములు చేసినప్పటికీ కూడా దేవుని నుండి మనం తప్పించుకోలేము. ఆయన దృష్టి నుండి మనం ఏమీ చేయలేమనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 139వ దావీదు కీర్తన గురించి మనం ఆలోచన చేసినప్పుడు 139వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు లేకపోతే 3 వచనాలు చూస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు, నా చర్యలంటే నువ్వు బాగుగా తెలుసుకున్నావు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవుస్తున్నాడు. మనం కూర్చుండేది తెలుసు, మనం లేచేది తెలుసు దేవునికి. ఎందుకంటే ఆయన మనం చూస్తున్నటువంటి దేవుడు. ఆయన మన చర్యలన్నీ
మనం ఏం చేస్తున్నాం, మన కార్యక్రమాలు, మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా దేవునికి తెలుసు, బాగా తెలుసు దేవునికి. దేవుని దగ్గర మనము దాచిపెట్టలేము ఎప్పటికి కూడా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ముంగా చెప్తాడు, మన నాలుకకు మాట రాకమునిపే, మన మనస్సుకు తలంపు పుట్టకముందే దేవునికి తెలుసు అంటాడు ఒకటేసారి. కాబట్టి ఈ లోకంలో ఏదైనా మనం ఏది కూడా దాచిపెట్టలేం. మనం చేసే పనులు కానీ, రహస్యమైన కార్యాలు కానీ, మనం చేసే పాపము కానీ ఏదైనా సరే దాచిపెట్టలేము. ఈ లోకంలో ఎవరి దగ్గరైనా దాచిపెట్టవచ్చు, మనుషుల దగ్గర దాచిపెట్టవచ్చు, కానీ దేవుని దగ్గర మనం దాచిపెట్టలేము. అన్నీ ఓపెన్ అవుతాయి. ఆయన చూస్తున్నటువంటి దేవుడు అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. 33వ దావీదు కీర్తన 13వ వచనం, యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు. 19వ వచనం మనం చూచినప్పుడు, యెహోవా దృష్టి ఆయనదు భయభక్తుల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదంట. అంటే ఎప్పటికీ ఉంటుంది దేవుని దృష్టి. నిలుచుచున్నదంటే ఎప్పటికి ఉంటుంది. యెహోవా దృష్టి ఆయనదు భయభక్తుల వారి మీద ఎప్పటికీ ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనం మనం చదువుకున్నప్పుడు దేవుడు సెలవిస్తాడు. కొండ మీద ప్రసంగంలో కొన్ని వేల మంది జన సమూహం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చెప్పుతున్నటువంటి వాక్యం ఏమిటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. చూడు, చెడ్డవారెవరో ఆయనకు తెలుసు, మంచివారెవరో ఆయనకు తెలుసు, నీతిమంతులు ఎవరో ఆయనకు తెలుసు, అవినీతిమంతులు ఎవరో దేవునికి తెలుసు. ఎవరు ఈ లోకంలో దాచిపెట్టుకోలేరు. ఈ లోకానికి దాచిపెట్టవచ్చు. ఒకవేళ ఈ లోకపు కన్నులు మనం మూయవచ్చు, ఈ లోకానికి ఉన్న కన్నులు మనం మూయవచ్చు. ఎందుకంటే పిల్లి కన్నులు మూసుకొని పాలు తాగుతుంటుంది. అట్లా మనం ఈ లోకపు కన్నులు మూయవచ్చు, కానీ దేవుని కన్నులను మూయలేము, దేవుని నేత్రములను మనము మూయలేము. ఎందుకంటే ఆయన కన్నులు ఎప్పటికీ తెరిచి ఉంటాడు, రేయింబగలు తెరిచి ఉంటాడు. ఆయన కన్నులు నిద్రపోయే కన్నులు కాదవి. ఎప్పటికీ ఈ లోకంలో నరులందరినీ ఆయన చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు అనే విషయం మనం తెలుసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. 121వ దావీదు కీర్తన 4వ వచనం మనం చదువుకున్నప్పుడు, ఇజ్రాయేలును కాపాడువాడు కునుగడు నిద్రపోడు. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండాన్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూడు ప్రియమైనటువంటి వాళ్ళరా, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీద పడకుండా దివారాత్రము అనగా రేయింబగళ్ళు దాన్ని కాపాడుచున్నానని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టిన పిదప ఆ మందిరములో ఆయన ప్రార్థన చేస్తాడు, ఆ మందిరాన్ని పచ్చిస్ చేస్తాడు. మనము ఆ వాక్యాలు మనం చూసినప్పుడు చూడండి, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ఇశ్రాయేలు దేవా దయచేసి నీ దాసుడుని ఆ తండ్రి అయిన దావీదును సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసం చేయడు, ఆకాశ మహాకాశములు సహితం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంతో గొప్ప మందిరము, ఎంతో శృంగారమైనటువంటి మందిరం. ఆ మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను మహారాజు. ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠ చేయుచున్నాడు. ఆ సమయంలో ఏమని జ్ఞాపకం వచ్చిందంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలటువంటి దేవుడవును, అలాంటి గొప్ప దేవుడవు నేను కట్టించినటువంటి ఈ మందిరము ఎలాగూ సరిపోతుంది
అని చెప్పి దేవుని దగ్గర దేవుణ్ణి కోరుకున్నాడు, ఒక విన్నపం చేసుకున్నాడు, ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమిటనగా మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం మనం చదువుకుంటేనుగా అక్కడ దేవుడు సొలొమోను ద్వారా సెలవు, నీ దాసుడు నేను చేయ ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. చూడండి, నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక అనే దేవుని కన్నులు తెరుచుకుని ఉంటాడు. రేయింబగలు ఎక్కడనగా ఈ మందిరము తట్టు, ఈ మందిరంలో వచ్చే జనులను చూచేటటువంటి దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు, వారి ప్రార్థనలు ఆలకిస్తున్నటువంటి దేవుడు, పాప క్షమాపణ ఇస్తున్నటువంటి దేవుడు, సమాధానం అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు, ప్రార్థన చేయగా వర్షాన్ని కురిపించే దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన దృష్టి నరుల మీద ఉన్నది. ఆయన తన కన్నులతో, తన కన్నుదృష్టి చేత పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి యెషయా 43:4 నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నువ్వు గనుడవైతివి, నువ్వు గనుడవైనావు, నా దృష్టికి ప్రియుడవు. కాబట్టి దేవుని దృష్టి మన మీద ఎప్పటికీ ఉంటుంది. మనం ఆయనకు ప్రియులుగా ఉండాలా, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలా. మనలో ఏ పాపం ఉండదు, ఏ పాపం ఉండకూడదు. మనలో పాపం ఉన్నట్లయితే దేవునికి ఇష్టలుగా ఉండలేం, దేవునికి ప్రియులుగా మనం ఉండలేం. దేవుడు మనం ఘనంగా జీవించలేడు. కాబట్టి ఈ లోకంలో ఎవరి దగ్గరైనా మనం దాచిపెట్టవచ్చు, కానీ దేవుని దగ్గర మనం దాచిపెట్టలేము అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఒక రాజు ఒక తప్పు చేసినాడు, పాపము చేసినాడు, పాపము చేసి అతడు దాచిపెట్టలేకపోయినాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నప్పుడు, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపితివి కదా. చూడు, నాతాను ప్రవక్త ఈ దావీదు దగ్గరికి వచ్చి ఏమని సెలవుసంటే, నీవు యెహోవా మాటను తృణీకరించితివి అనగా యెహోవా మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేదు. రెండవదిగా ఏమంటున్నాడు, ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి, దేవుని దృష్టికి చెడుతనం చేసినాడు దావీదు. ఉరియా భార్యను నువ్వు తెచ్చుకున్నావు, ఉరియాను అమ్మోనీల చేత శత్రువుల చేత నువ్వు చంపించినావు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు రహస్యంగా చేసినాడు. ఇది రహస్యంగా మనం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటే అక్కడ దేవుడు సెలవిస్తాడు, పగటి యందవాడు వారితో సేనించును, నీవి కార్యం రహస్యంగా చేసితివి కానీ. చూడండి, ఈ దావీదు ఎవరు నన్ను చూడలేదని రహస్యంగా ఆ పాపం చేసినాడు. అయితే దేవుడు ఆ రహస్యమైన పాపాన్ని కనుక్కున్నాడు. ఎందుకంటే మన రహస్య పాపాలన్నీ దేవుని దగ్గర చేరుతాయి, మన దోషములన్నీ దేవుని దగ్గర చేరుతాయి, మనం ఎప్పుడు కూడా తప్పించుకోలేం. చూడండి, దావీదు కీర్తనలు 90 దావీదు కీర్తన 8వ వచనం మనం చదువుకున్నప్పుడు, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఈ లోకంలో మనం చేసే పనులు, మన కార్యాలు, మన పాపములు, మనం ఏ రీతిగా ఉన్నామో అవన్నీ దేవుని దగ్గర చేరుతుంటాయి. మా దోషములన్నిటినీ నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుతున్నాయి. అంటే మనం రహస్యంగా ఏ పాపం చేసినా ఈ లోకానికి తెలియకపోవచ్చు, కానీ ఈ లోక కన్నులు మనం మూయవచ్చు, కానీ దేవుని కన్నులు మూయలేము. దేవుని దృష్టిలో ఆయన ముఖ కాంతిలో మన పాపములు అక్కడ చేరినాయని దేవుడు తన వాక్యం ద్వారా సెలుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నాతాను ప్రవక్త దావీదుతో, నీవు దేవుని మాటను తృణీకరించినావు, ఆయనకి యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి ఎందుకు నువ్వు చెడుతనం చేసినావు. దావీదు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆయన ఏమని దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడు మనం ఆలోచన చేస్తేనుక, దావీదు కీర్తనలు 51వ దావీదు కీర్తన 4వ వచనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు మనకు సెలవిస్తాడు, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేస్తున్నాను,
నీ దృష్టి ఎదుట నేను పాపము చేస్తున్నాను. కావున ఆజ్ఞించినవు నీవు నీతిమంతుడుగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. ప్రియమైన వాళ్ళరా, నీకు కేవలము నీకే విరోధంగా పాపం చేసినాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తుంటున్నాడు, దావీదు చేసిన పాపం ఆయన రహస్యంగా చేసినాడు. ఒక రాజు కాబట్టి ఈ లోకంలో ఎవరికి తెలియకుండా పాపం చేసినాడు. అయితే ఆ పాపం దేవుని దగ్గర చేరింది. ఆ పాపమే అతనికి శాపాన్ని తీసుకుని వచ్చిందని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఏమిటి ఆ పాపం అంటే ఉరియా భార్యను తెచ్చుకోవడము, ఉరియాను చంపించడము, దేవుని మాటను తునీకరించడము. మనం ఆ యొక్క ఉపమానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మనం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుంటే, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండను. అయితే ఆ దరిద్రునికి, చూడండి, ఒక పట్టణంలో ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఇంకొకడు దరిద్రుడున్నాడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలుండయి, విస్తారమైన గొడ్లు ఉంటుండయి. కానీ దరిద్రునికి ఒకటే ఒక గొర్రె, అదే ఒక గొర్రెపిల్ల ఉన్నది అని మనం తెలుసుకోవాలి. ఆ గొర్రెపిల్లని ఇతడు ఏం చేశాడంటే కొనుక్కున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇతడు ఎవరని మనం ఆలోచన చేసినప్పుడు ఉరియా ఇతని పేరు. మరి ఆ గొర్రెపిల్ల ఎవరంటే ఉరియా భార్య బచ్చవే. కాబట్టి భార్యను కొనుక్కున్నాడైన. ఏదో భార్య ఊరికి రాలేదు ఆయనకు. పెద్దల కాలంలో నాకు తెలిసిన విషయం మీకు తెలియపరుస్తున్నాను. పెద్దల కాలంలో, పితరుల కాలంలో, ఆదిలో మనం ఆలోచన చేసినప్పుడు పెళ్ళి అంటే పెళ్లి కుమారుడు వాళ్ళే పెళ్లి కూతురుకు డబ్బులు ఇచ్చేవారు. కట్న అంటే దాన్ని ఓలి అని పిలుస్తారు. ఓలి అంటారంటే పెళ్లి కొడుకులే పెళ్లి కూతురుకు ఓలి ఇచ్చి కొనుక్కునేవారు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళే పెళ్లి కొడుకును కొనాల్సి వచ్చింది. కట్నం ఇచ్చి పెళ్లి కొడుకు కొనవలసి వచ్చింది. పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి దేవుని వాక్యానికి. ఆనాడు ఓలి ఉన్నది. ఇప్పుడు మన ఇస్సాకు రిబ్కాలను మనం ఆలోచన చేసినప్పుడు ఇస్సాకు ఇంటి నుండి అబ్రహాం ఇంటి నుండి ఏం తీసుకొచ్చినారో అవన్నీ రిబ్కాకి ఇచ్చినారు. అన్నీ కూడా రిబ్కా ఇంటి వారికి ఇచ్చినాడన్నీ. కానీ రిబ్కా ఇంటి వారు ఏమి ఇవ్వలేదు, ఏ వస్త్రాలు కానీ ఏ ఆభరణాలు కానీ. ఎందుకంటే ఓలి డబ్బునిచ్చి కొన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఉరియా తన భార్యను కొనుక్కున్నాడు, ఓలిచ్చినాడు. ఇంకా భార్యను గురించి అంత చక్కగా దేవుడు మనకు తెలియపరచడం ఆలోచన చేస్తే, ఒక చిన్న ఆడుగోరె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను, వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి తన చేతి ముద్దలు తినుచూ. చూడండి, ఉరియా భార్యను గురించి, బచ్చబాను గురించి దేవుడు ఏంటంటే ఆ ఉరియా చేతి ముద్దలు తింటుందంట ఆమె ఒకటేసారి. రెండవదిగా దేవుడు ఏమంటున్నాడు, వాని గిన్నెలోనిది తాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలి ఉండెను. ఎంత గొప్ప పేరిది! భార్యని ఎంత ప్రేమిస్తున్నాడు ఉరియా. ఒక్కతే భార్య, ఆమెను ఒక కుమార్తెగా చూస్తున్నాడు. ఒకటేసారి తన కౌగిట్లో ఉంచుకున్నాడు. తన గిన్నెలోనిది తింటుంది, తాగుతుంది గిన్నెలోనిది. తన చేతి ముద్దలు తినిపిస్తున్నాడు. తాను కొనుక్కున్నాడైనా ఒకటే గొర్రె. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తుంటున్నాడు, ఇంత ఉరియా వలె భార్యను ప్రేమించాలి లోకంలో ఉన్నారా? మనం ఆలోచన చేసే ఏ కొద్దిమంది మనం కనబడవచ్చు. ఇంత ప్రేమ కలిగినటువంటి వారు కౌగిట్లో ఉంచుకొని చేతి ముద్దలు తినిపించి ఆయన గిన్నెలోని తాగొచ్చు. ఒక కూతురు వలె, కుమార్తె వలె, భార్య కాదు, ఒక కూతురు వలె, కుమార్తె వలె భార్యను చూసే భర్తలు ఎంతమంది ఈ లోకంలో ఉంటున్నారని మనం ఆలోచన చేయవచ్చు. మరి అలాంటి అంత ప్రేమిస్తున్నాడు ఉరియా తన భార్యను బచ్చబాను. అటువంటి గొర్రెపిల్లను మరి ఒకడు వచ్చి మార్గం నుండి వచ్చినటువంటి అతడు ఈ గొర్రెపిల్ల నాకు కావాలా అని కోరుకుంటే ఆ గొర్రెపిల్లని ఇవ్వడం జరిగితే, ఎవరు ఇంత దుష్కారం చేసినాడు, ఎవడు ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినాడు, అతడు నిజంగా మరణానికి పాత్రుడని దావీదు అన్నాడు. వెంటనే నాతాను అన్నాడు, అతడు నీవే అన్నాడు ఒకటేసారి. అయ్యో నేను పాపం చేసేది, అయ్యో నేను దేవుని మాటను తునీకరించినాను, అయ్యో నేను పాపిని, నన్ను హిస్సోపుతో కడగలను,
తెల్లగా ఉండినట్లు నన్ను కడగాల. తల్లి గర్భం ఉండే నేను పాపం చేసినాడు, పశ్చాత్తాపడినాడు. ఎంత పశ్చాత్తాపడినా, ఎన్ని చేసినా ఆ శిక్షను అనుభవించినాడు దావీదు. ఏంటంటే నీ కుటుంబానికి యుద్ధములు కలుగుతాయి. చూడండి, ఒకటేసారి నీవు రహస్యంగా ఈ పాపం చేసినావు, కానీ నీ యొక్క కవిటి నుండి నీ భార్యని తీసివేస్తాను, నీ భార్యను చేరువ వారికి నేను అప్పగిస్తాను. ఒకటేసారి నీకు పుట్టబోయే బిడ్డ చనిపోతాడు. ఒకటేసారి ప్రియమైనటువంటి వాళ్ళరా, పనిష్మెంట్ శిక్షను పొందినాడు. అప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నన్ను కడుగు ప్రభువా అన్నాడు, నన్ను శుద్ధి చేయి, నన్ను ఇస్సోపుతో కడుగని. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దృష్టిలో పాపం చేసినాడు దావీదు. తప్పించుకోలేకపోయినాడు, తప్పించుకోలేక శిక్షకు పాత్రుడైంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు సెలవిస్తున్నాడు, మనం కూడా ఏ రీతిగా పాపం చేస్తున్నామని, కొంతకాలం ఈ పాపం చాలా రుచిగా ఉంది, బాగుందని మనము ముందుకు పోతున్నామా? దేవుడు చూస్తున్నటువంటి దేవుడు, ఆయన దృష్టి మన మీద ఉంటుంది, ఆయన కన్నులు మన మీద ఉంటాయి. రహస్యం చేస్తున్నాం అనుకుంటామా? రహస్యం అనేది బయటికి వస్తుంది వెనకముడే. కొంతకాలం బయటికి వచ్చినప్పుడు శిక్ష తప్పదు. అక్కడ దేవుని నుండి శిక్ష వస్తుంది, మనుషుల నుండి కూడా శిక్ష కలుగుతుంది. పాపానికి శిక్ష మరణం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తుంటున్నాడు, మన దేవుని దృష్టి మన మీద ఉంటుంది. కాబట్టి మన ఈ లోకంలో మన కార్యాలు మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి, మన యొక్క మనస్సు పవిత్రంగా ఉండాలి, మనం జీవించినంత కాలం దేవునికి ప్రియమైనటువంటి వారికి ఉండాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఆయన దృష్టి మన మీద ఉంటుంది అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో మనము ఎంతగానో కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. దావీదును క్షమించినటువంటి దేవుడు మన పాపాలు కూడా క్షమిస్తాడు, మనల్ని కూడా కనికరిస్తాడు. దావీదు మీద కృపను చూపించినాడు, కరుణను చూపించినాడు. దేవుడు దావీదుని ఎంతో ప్రేమించాడు. నీవు నాకు ఇష్టడవు అని దేవుడు ఎంతగానో, నా హృదయానుసారుడు అని దేవుడు ఎంతగానో దీవించినాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి ఆశలు మనం పొందాలంటే దేవుడు మనం చూస్తున్నాడనే ఆ మనస్సు ఉండాలి. దేవుని దృష్టి మన మీద ఉన్నటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఎవరు చూడలేదని కాదు, ఎవరు చూడకపోయినా, రహస్యమైన గది అయినా, ఏ అడవి అయినా, అరణ్య ప్రాంతమైనా, ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనతో ఉంటాడు, మనం చూస్తుంటాడు. ఖచ్చితంగా మన పాపం ఆయన దగ్గర చేరుతుంది, మన దోషం ఆయన దగ్గర చేరుతాయి. కాబట్టి మనం తప్పించుకోలేము. కాబట్టి మనం ఎప్పటికీ దేవునికి ఇష్టలుగా, దేవుని ప్రియమైన వారికి ఉంటే దేవుడు అప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంచి, ఆయన మనందరినీ మన పాపాలు క్షమించి తన బిడ్డలుగా కాపాడి రక్షించి తన కృపలో వర్ధిల్లపేస్తాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమస్వరూపైన మా పరలోకపు తండ్రి, మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దృష్టికి ప్రియమైనటువంటి వారుగా ఉంటే ఘనమైన జీవితం అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. యాకోబు నీ దృష్టికి ప్రియమైన వారిగా, ఇజ్రాయేలు ప్రియమైన వారిగా ఏర్పాటు చేసుకున్నావు. వారి తండ్రి, వారి పాపాలు క్షమించినావు, వారి మీద కనికరం చూపించినావు, శాశ్వతమైన కృపను చూపించినావు, వారిని ఘనమైన జీవితంలో ముందు నడిపించే దేవుడు స్తోత్రాలు తండ్రి. దావీదు రహస్యంగా పాపం చేసినాడు, నీ దృష్టిలో చెడుతనం చేశాను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడినాడు, ఏడ్చినాడు. ప్రభువా, అతని పాపాన్ని కడిగినావు, అతని పశ్చాత్తాపాన్ని ఒప్పుకున్నావు, కనికరం చూపించినావు, నీ కృపను జ్ఞాపం చేసుకున్నావు, నీ వాగ్దానం జ్ఞాపం చేసుకున్నావు. దావీదుని తిరిగి నువ్వు రక్షించిన దేవుడు, పాప క్షమాపించిన దేవుడు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ఈ లోకంలో ఏ రీతిగా ఉంటున్నాం ప్రభువా? అపవిత్రమైన జనులు, పాపము చేస్తున్నటువంటి జనులు ఈ లోకాన్నంతా చూస్తున్న దేవుడవు నువ్వు తండ్రి. ఏ రీతిగా ఉంటున్నాం? మా అందరి మీద నీ కందృష్టించినైనా, నీకు ప్రియమైన వారికి జీవించే భాగ్యం దయచేయి తండ్రి. నీ కందృష్టి మా మీద ఉంచినైనా, మా పాపాలు క్షమించు తండ్రి. మీ సమాధానం దయచేయనైనా, నీ పాద సేవకులుగా, పాద పనిముట్లో దీవించినైనా, నీకు ఇష్టమైన సంఘములో దీవించండి. మా అందరి ద్వారా మీరే ఘనత మహిమలు పొందుమని నజడైన యేసు నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్నున్న సహవాసము ఇక చేన మనకు, యేసుని ప్రతి బిడ్డకు, మన ఇండ్లు, మన కుటుంబాలకు, మన సంఘం సర్వలోకానికి ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.